ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో హార్ట్ అటాక్ అనగానే చాలా మందికి ఏంటి అని అంటే ఇక్కడ హార్ట్ దగ్గర పెయిన్ వస్తే మాత్రమే అది హార్ట్ అటాక్ అని అనుకుంటాం. లేదు, చాలా వార్నింగ్ సైన్స్ ముందుగానే మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి. బట్ ఏంటి అని అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వరకు ఇష్యూ అయితే వెళ్తుంది. చాలా మందికి ఏంటి అని అంటే కొంతమందికి తల ఇసిరేసినట్టు అవ్వడము, లేదు అని అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా చెయ్యి వరకు కూడా మొత్తం నంబ్ అయిపోవడము, లేదంటే అదంతా కూడా లాగినట్టు అవ్వడం. కొంతమందికి ఏంటంటే పెయిన్ కూడా ఇక్కడ నెక్ వరకు దవడ వరకు వెళ్తుంది, ఇదంతా కూడా లాగినట్టు అవుతుంది. కొంతమందికి ఏంటంటే స్వెట్ వస్తుంది, లో బీపీ లాగా అనిపించడము, కళ్ళు తిరిగినట్టు అవ్వడము, లేదంటే వామిట్ సెన్సేషన్ రావడము, లేదంటే వామిటింగ్ అవ్వడము, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ రావడానికి వార్నింగ్ సైన్స్ అనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ముందుగానే మనము మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళకి చెప్పి మాకు ఇలా సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి ఇమీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోండి. లేదు మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడు మీకు అలా జరుగుతుంది, సో మీరు ఎవరికి కాంటాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే అప్పుడు సెల్ఫ్గా మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. ఎలా అంటే ఇక్కడ నేను చూపించినట్టు మీరు ఎంత వీలైతే అంత గట్టిగా ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి. చాలా గట్టిగా కొట్టుకున్నట్లయితే అప్పుడు మీకు కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోండి.